హలో అందరికీ నమస్తే. నా పేరు భానుమాస్. ఈరోజు వీడియోలో ఆగ్రాలో ఉన్న 7th వండర్స్లో ఒకటైన తాజ్ మహల్ అయితే వెళ్ళబోతున్నాం. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. ఈ రోజు నేను పొద్దున్నే ఢిల్లీలో అయితే దిగాను. మనాలి నుండి అయితే నేను రిటర్న్ అయ్యానండి. నేను ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే ప్రెసెంట్ ఉన్నాను. ఇది న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ అండి. టైం అయితే 9 అవుతుంది. సో నాకు ఢిల్లీ నుంచి విజయవాడకి ఈవినింగ్ 6 o'clockకి ట్రైను. అయితే నేను న్యూ ఢిల్లీ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రా చాట్కి అయితే వెళ్తున్నాను. నా ట్రైన్ ఎటు ఢిల్లీ నుంచి స్టార్ట్ అయ్యి ఆగ్రాకే వస్తుంది. నేను ఆగ్రాలో అయితే ఎక్కేసి విజయవాడ అయితే వద్దామనేసి నేను డైరెక్ట్గా ఆగ్రాకి అయితే వచ్చాను. ఢిల్లీ నుంచి ఆగ్రాకి నేను వేరే ట్రైన్ జనరల్ కొనుక్కొని టీసీని మేనేజ్ చేసి థర్డ్ ఏసీలో వచ్చానండి. ఇప్పుడు చూసారు కదా, ఈ ఆగ్రా రైల్వే స్టేషన్లో మన లగేజ్ రూమ్ని ఈ క్లాక్ రూమ్లో అయితే పెట్టాను. ఈ క్లాక్ రూమ్లో పెట్టుకోవడానికి నేను ఫస్ట్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చాను. ఒక ట్రాలీ బ్యాగ్కి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఆగ్రాలో స్కామ్స్ ఎక్కువ కదండి. ఆగ్రా స్టేషన్ బయట ఇలాగ ఆటో స్టాండ్ దగ్గర పోలీసు వాళ్ళని అయితే పెట్టారు. పోలీసు వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. ఈ టోకెన్ సిస్టమ్ దేనికి పెట్టారంటే ఆటో వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే స్కామ్స్ అనమాట. ఏం లేదు, ఒక ఏరియా తీసుకెళ్ళమంటే 4-5 ఏరియాలు తిప్పి తీసుకెళ్తాం. ఎక్స్ట్రా డబ్బులు తీసుకోవడం, లేదనుకుంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతున్నారు. అందువల్ల చాలా కంప్లైంట్స్ అయ్యి ఫైనల్గా గవర్నమెంట్ అనేది సెక్యూరిటీ చాలా టైట్ చేసింది. ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ స్లిప్ సిస్టమ్ పెడతాం వల్ల కస్టమర్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా అక్కడ డ్రాప్ చేసేదాకా డ్రైవర్ రెస్పాన్సిబిలిటీ అనమాట. మీరు కూడా డెఫినెట్ గా వీడియో ఒకటి తీసుకోండి ఆటోది, అండ్ డ్రైవర్ తో ఒక సెల్ఫీ తీసుకోండి, అండ్ ఆ స్లిప్ ను కూడా ఫోటో తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి సేఫ్ సైడ్ గా. ఆగ్రా రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ తాజ్ మహల్ కాడికి ఒక 10 కిలోమీటర్లు అయితే ఉంటుందండి. నేను ఈ తాజ్ మహల్ కి వెస్ట్ గేట్ సైడ్ అయితే వచ్చాను. ఇది వెస్ట్ గేట్ ఎంట్రీ అనమాట. ఈ వెస్ట్ గేట్ ఎంట్రీ లోపలికి వెళ్లే ముందులా అక్కడ టికెట్స్ తీసుకోవాలి. మనకి రైట్ సైడ్ కౌంటర్ లో ఈ టికెట్స్ అయితే అమ్ముతారు. పర్ పర్సన్ కి 50 రూపీస్ అనమాట. తాజ్ మహల్ లోపల ముంతాజ్ సమాధి అవన్నీ చూడాలంటే 200 రూపీస్. ఆటో ఏం చెప్పాడు, 200 రూపీస్ తీసుకొని లోపలికి వెళ్తాడు, ఏం ఉండదు. దానికన్నా బయటే ఫుల్ చాలా బాగుంటది, టైం వేస్ట్ అని చెప్పాడు. నేను కూడా చూద్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 90% కూడా ఓన్లీ బయట నుండి చూసే టికెట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. ఒక 10% అండ్ ఫారినర్స్ మాత్రమే లోపలికి వెళ్ళి చూసే ఫొటోస్, అంటే లోపలికి వెళ్ళి ముంతాజ్ సమాధి చూసే ఇవి టికెట్ అయితే తీసుకుంటున్నారు. కానీ రిమైనింగ్ 90% కూడా ఓన్లీ బయట నుండి తాజ్ మహల్ చూసే టికెట్స్ మాత్రమే తీసుకుంటున్నారు. అదిగో తాజ్ మహల్ డోమ్. ఫైనల్ గా నేను తాజ్ మహల్ డోమ్ అయితే చూశాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా ఒక యూట్యూబర్ని చూశాను. ఇవన్నీ గుర్తుపెట్టారా? క్రాంతి ట్రావెల్ బ్లాగర్ అని చెప్పేసి ఉంటుంది చూడండి యూట్యూబ్ ఛానల్లో. కొద్దిసేపు సరదాగా 5 minutes మాట్లాడుకున్న తర్వాత నేనైతే తాజ్ మహల్ లోపలికి రావడానికి సిద్ధమయ్యాను. తాజ్ మహల్ గార్డెన్స్ చూసారా ఎంత బాగున్నాయో. మొత్తం కూడా చుట్టూ రెడ్ పోర్ట్, అంటే రెడ్ కోట లాగా ఉంది, ఎర్ర కోట లాగా ఉంది చుట్టూ, కాంపౌండ్ వాల్స్ లాగా. అండ్ అన్నీ కూడా సేమ్ ఒకే షేప్లో ఉన్నాయి, ఆర్చెస్ కానీ అన్నీ కూడా. ఇది ఎదురుగా కనబడుతుంది మనకి, ఎదురుగా ఉంది మనకి తాజ్ మహల్. అండ్ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నదన్నమాట ఎంట్రన్స్ అనమాట, ఎంట్రన్స్ గేట్ ఇది. ఇది తాజ్ మహల్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్తానికి. చూస్తున్నారుగా ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది. దీని ఆర్కిటెక్చర్ కూడా ఎవరు చేసాడో కానీ నిజంగా చాలా బాగా చేశారు. ఆ రోజుల్లోనే ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారంటే నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. షాజహాన్ తాత మన కోసం ఇంత మంచి బ్యూటిఫుల్ కట్టడాన్ని కట్టించినందుకు నిజంగా సూపర్ తాత. నువ్వు ముంతాజ్ బేగం కోసం నువ్వు ఇంత కట్టించావు. నిజంగా ప్రేమకు చిహ్నంగా తాజ్ మహల్ చూస్తారు కదా. సో నిజంగా ఆయన ప్రేమ ఎంతో ఇక్కడ తెలుస్తుంది. ఫైనల్గా తాజ్ మహల్ లోపలికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇన్ని రోజులు నేను తాజ్ మహల్ని ఓన్లీ వాల్ పేపర్స్లోనూ అండ్ అక్కడక్కడ బ్యానర్స్ మీద చూస్తాం కదా. రియల్ లైఫ్లో తాజ్ మహల్ చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది. నిజంగా 7 వండర్స్లో పెడతంలో అసలు సందేహం ఏం లేదు.
చాలా అంటే చాలా బాగుందండి. నిజంగానే ఇది ఒక వండర్. ఈ తాజ్ మహల్ దగ్గర చాలా మంది రీల్స్ చేసుకుంటున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, బేభత్సంగా చేస్తున్నారు. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ముంతాజ్, దీనికి నువ్వే సాక్షి. నా ఎదురుగున్న అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్లయితే నేను 3 లెక్క పెట్టేలోపు వచ్చి నన్ను హక్ చేసుకోవాలి. 1 2 2.5 ఒకటోసారి, 2.5 రెండోసారి, 2.5 మూడోసారి, 3. ఎందుకో తాజ్ మహల్ చూడంగానే ఆ డైలాగ్ గుర్తొచ్చేసింది. బాలు సినిమాలో సీన్ ఇక్కడ ఒకటి తీశారు కదా, ఆ సీన్ గుర్తొచ్చింది. నేను పర్టికులర్గా ఎవరి ఫ్యాను కాదు, వీళ్ళ ఫ్యాన్ వాళ్ళ ఫ్యాన్ ఏం కాదు, టీఎఫ్ఐ బానిసా మనం అంతే. కాకపోతే ఫస్ట్ ప్లేస్ మాత్రం ప్రభాస్ అన్కే. నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్న. ఈ తాజ్ మహల్ గార్డెన్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు కానీ నిజంగా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. మధ్యలో వచ్చరికి వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయి చూసారా, ఫౌంటైన్. అవి ఈవినింగ్ టైమ్స్ అండ్ మార్నింగ్ టైమ్సే ఆన్ చేస్తారంట. మేము వెళ్ళిన ఆఫ్టర్నూన్ కదా, అప్పుడైతే ఆన్లో అయితే లేవు. చూసారా ఈ తాజ్ మహల్ ఎలా ఉందో, పాలరాయి సున్నపురాయితో అసలు ఎలా కట్టారో కానీ ఆ రోజుల్లో నిజంగా బాగా కట్టారు. మన విజయవాడ నుండి ఢిల్లీకి డైలీ 6 ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. మన విజయవాడ నుంచి ఆగ్రా చార్ట్కి 720 రూపాయలు టికెట్ పర్ పర్సన్కి స్లీపరు. చక్కగా 720 రూపాయలు టికెట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి అండ్ రిటర్న్ కూడా బుక్ చేసుకోండి. అదొక మొత్తం కలిపి 1500 వేసుకున్నా కానీ టికెట్ ఖర్చులు, ఇంకో 1500 మెయింటెనెన్స్ ఛార్జెస్ అవన్నీ వేసుకున్నా కానీ ఒక 3000 రూపాయలు అయిపోయే ట్రిప్ అండి ఇదైతే. నిజంగా ఒక 3000 రూపాయలు పెట్టుకొని 24 అవర్స్ జర్నీ చేసి ఇక్కడికి వస్తే నిజంగా వర్తే. నిజంగా ఒక 1 డే మొత్తం కంప్లీట్గా స్పెండ్ చేసేసి మళ్ళీ నైట్ ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ రోజు మనం నైట్ కల్లా చక్కగా మన విజయవాడ అయితే వెళ్ళిపోతాము. సౌత్ చూసి చూసి చిరాకు వచ్చేస్తే ఒకసారి నార్త్ వచ్చేయండి, తాజ్మహల్ చూసేయండి. నిజంగా వర్తు. నేను నిజంగా ఏదో అనుకున్నా కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే బీభత్సంగా ఉన్నారండి. 10 మందిలో ఒక 3 తెలుగు వాళ్ళు అయితే నాకు కనబడ్డారు. 2-3 ఉంటున్నారు. చాలామంది తెలుగా అని అడిగారు. తెలంగాణ అండ్ మన ఆంధ్ర నుంచి బీభత్సంగా వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తుంది తాజ్ మహల్కి లెఫ్ట్ సైడ్ ఉండే ఫేస్. అలా స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి వచ్చి లోపలికి వెళ్తున్నారు చూసారు జనాలు. అది తాజ్ మహల్ పైకి వెళ్ళనిస్తారండి. నేను 200 రూపీస్ టికెట్ తీసుకున్నట్టయితే తాజ్ మహల్ పైకి వెళ్ళేవాడిని. బట్ నేను 50 రూపీస్ టికెట్ తీసుకున్నాను కాబట్టి పైకి ఎంట్రీ లేదు. మనం జస్ట్ ఎక్కడుండి మాత్రమే చూస్తూ అండ్ తాజ్ మహల్ గోడ దగ్గరికి మాత్రమే వెళ్ళగలం. అంతేగాని ఆ పైకి ఎక్కలేమండి, ఆ ఫౌండేషన్ మీదకి ఎక్కలేము. 200 రూపీస్ టికెట్ తీసుకుంటే ఆ ఫౌండేషన్ మీద కూడా ఎక్కొచ్చు, పైకి వెళ్ళొచ్చు, లోపలికి వెళ్ళి అండ్ ముంతాజ్ సమాధి కూడా చూడవచ్చు. నెక్స్ట్ టైం అయితే నేను డెఫినెట్గా ట్రై చేస్తాను. లోపల ఏముందో కూడా డెఫినెట్గా ఈసారి చూపిస్తాను. ఈసారి వాటికైతే ఓన్లీ తాజ్ మహల్ ఇక్కడ మాత్రమే చూపించగలం. ఎంతోమంది వేల కూలీలు ఇక్కడికి వచ్చి కట్టిన కట్టడం ఇది తాజ్ మహల్. చూస్తున్నారా, పాలరాయితో ఉంది, తెల్ల పాలరాయి ఇది. దీన్ని పట్టుకుంటే నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి నాకైతే. ఇక్కడ తాజ్ మహల్లో చాలా ఇదొక రూమ్ కనబడింది, దీనికి తలుపు తాళం వేసి ఉంది. ఇది తాజ్ మహల్ కింద ఉందండి లెఫ్ట్ సైడు. తాజ్ మహల్ లోపల చాలా మంది సీక్రెట్ ఛాంబర్స్ ఉన్నాయని చెప్పారు. మేబీ ఇది ఆ డోర్కి కనెక్ట్ అయిద్దా ఏంటి, దీనికి కనుక మిస్టరీ ఏదో ఉంది సంథింగ్. అయితే ప్రజెంట్ అదే తాళం వేసి ఉంది. అదైతే ఏదైనా యుద్ధం జరిగినప్పుడు తప్పించుకొని పారిపోవడానికి చిన్న ఇలాంటివి అయితే పెడతారు, సీక్రెట్ రూమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ టైం డెఫినెట్గా 200 రూపీస్ పెట్టి లోపలికి వెళ్ళే మెయిన్ మ్యూజియం లోపల ఉందంట. సో ఆ మెయిన్ మ్యూజియం అనేది నెక్స్ట్ టైం వీడియోలో డెఫినెట్గా కవర్ చేస్తాను. ఇక్కడ తాజ్ మహల్ బయట మనం ఈ రెడ్ కోట్ ఉంది కదా, అది దాటిన తర్వాత బయట మనకి ఆగ్రా హల్వా అని అమ్ముతారు. చాలా బాగుంటుంది, టేస్ట్గా కొబ్బరేసి చేస్తారండి ఆ హల్వా. చాలా బాగుంటుంది, ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఆగ్రాలో మా మమ్మీకి ఒక శారీ తీసుకున్నాను. తాజ్ మహల్ అండ్ ముంతాజ్, షాజహాన్ బొమ్మలు అయితే వేసుకుని దాని మీద. అది కూడా చాలా బాగుంది. 400 రూపీస్ అలా పడింది. మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా మొత్తం తాజ్ మహల్ చూసుకుని ఫొటోస్ దిగిన తర్వాత కూడా అండ్ ఇక్కడ ఫుడ్ అండ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దాంతోపాటు షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళే టైం అయితే అయింది. ఒక 2.5 గంటలు టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా నేను రైల్వే స్టేషన్కి అయితే రిటర్న్ అయితే వస్తున్నాను. ఇది తాజ్ మహల్ మెయిన్ గేటు ఎంట్రన్స్ అనమాట. ఇది గేట్ అనేది ఐరన్ గేట్ చాలా పెద్దగా ఉంది. నేను ఇప్పుడే తాజ్ మహల్ నుంచి బయటకి అయితే వచ్చాను. చూస్తున్నారు కదా, ఈ రోడ్ మొత్తం కూడా అన్ని షాప్సే ఉంటాయి. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అండ్ ఆగ్రా హల్వా అని చెప్పే కదా, మొత్తం ఇక్కడ దొరుకుతాయి. మా మమ్మీ కోసం ఒక శారీ అయితే తీసుకున్నాను. చూసారా, దీన్ని బిర్యానీ పొట్లం కట్టినట్టు కట్టాడు.
400 రూపీస్ పడింది. చాలా బాగుంది శారీ అయితే. తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది. నేను తమిళనాడు ఎక్స్ప్రెస్ బుక్ చేసుకున్నాను. ఇది 10:30కి రావాల్సింది 11:45కి అయితే వచ్చింది. నెక్స్ట్ రోజు ఇదే 10:30కి అలా విజయవాడలో అయితే దిగుతాను. 24 అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి. ఇది ట్రైన్లోని ప్యాట్రీ అనమాట. ఒక బోగి ఉంటుంది కదా, ప్యాట్రీకి పెట్టారు. ఇంకా 11:45కి ట్రైన్ ఎక్కేసి నెక్స్ట్ రోజు నేను ఆల్మోస్ట్ మధ్యాహ్నం లేచానండి. చాలాసేపు నిద్రపోయాను. లెగిసిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తినాలి అని చెప్పేసి నెక్స్ట్ జొమాటో ఓపెన్ చేసి చూస్తే మన టికెట్ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఏ స్టాపుల్లో ఆగిద్ది అండ్ మన ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే ఇలాగా వేరే రెస్టారెంట్స్, బయట రెస్టారెంట్స్లో అయితే తెచ్చిస్తారండి. నేను చికెన్ బిర్యానీ ఒకటి ఆర్డర్ చేశాను. చూసారా, ఈ ప్యాకెట్లో అయితే ఇవన్నీ వచ్చినాయి. గ్లాసెస్, వాటర్ ప్లేట్లు, లోపల కవర్లో అయితే బిర్యానీ ఉంది. చూసారా, దాని మీద ఆర్డర్ రెడీ అన్ని ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా రాసి ఉంది. నిజంగా జొమాటో నుంచి ఇది ఒక మంచి సర్వీస్ అని చెప్పుకోవచ్చు. స్విగ్గీ కూడా ఉంది, కావాలంటే అది కూడా ట్రై చేయొచ్చు. ఫైనల్గా మన బిర్యానీ అయితే బయటికి తీసా. చూసారా బిర్యానీ ఎలా ఉందో. ఇది చికెన్ బిర్యానీ. కపుల్ ప్యాక్ పెట్టాను ఎందుకంటే ఈవినింగ్ కూడా తినడానికి. సాయంత్రం 9 కల్లా విజయవాడ అయితే వెళ్ళిపోతాను. ఎందుకే బిర్యానీ కాస్ట్ చెప్పలేదు కదా, 350 రూపాయలు అయితే పడింది. మనాలిలో నేను 4 days అసలు ఫుడ్డే తినలేదు, రైస్ తినలేదు. ఓన్లీ మ్యాగీ అండ్ రోటీ, డ్రింక్స్ అండ్ పైన స్నాక్స్ తినే బతికాము. ఒక్కసారిగా ఈ బిర్యానీ తిన్న తర్వాత బాగా అనిపించింది. ఈ వీడియో ఎక్కడ చూసారంటే మీకు డెఫినెట్గా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ బానుమాస్.